కెమెరామ్యాన్కి టీ ఇవ్వలేదు. క్యూట్నెస్ ఓవర్లోడెడ్ సమోసాస్. నెక్స్ట్ ఇదైతే జాక్ ఫ్రూట్ దోశ. నేను వాళ్ళని అడగాలన్నమాట, పింక్ కలర్లో ఉంది దోశ, ఎందుకో అర్థం కావట్లేదు నాకు. హలో, ఇంతకు ముందు ఒక తాత వెళ్తున్నాడు బైక్ లో, మస్తు చిల్లుగా వెళ్తున్నాడు అనమాట. మీకు చూపిద్దాం అనుకునే లోపు ఎక్కడో వెళ్ళిపోయాడు ఇంకా ఆయన. అలా ఉండాలి 60 ఏళ్ళకి కూడా. ఇప్పుడే మోకాళ్ళ నొప్పులు. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్క్రాలింగ్ విత్ జనని. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే, నా పేరు జనని అండ్ నేను యూఎస్లో ఉంటున్నాను. ఇంకా నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేమైతే ఫుడ్ ట్రక్ సిరీస్ అని ఒకటి స్టార్ట్ చేస్తున్నాం అనమాట. అందులో ఫస్ట్ ఎపిసోడ్ ఇది. సో మేము ఫుడ్ ట్రక్స్ విజిట్ చేసి ఆ ఫుడ్ రివ్యూస్ అన్నీ మీతో కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాము. సో లెట్స్ గో. దోశ షాక్ అని చెప్పేసి మన దోశలే అనమాట, ఇండియన్ ఫ్యూజన్ ఫుడ్ ట్రక్ లాగా అనమాట. ఫస్ట్ అయితే చాయ్తో స్టార్ట్ చేస్తున్నాను. సో మిగతావన్నీ కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చూసేద్దాం. లెట్స్ గో. చాలా క్యూట్ ఉంది. తాగుదాం. సూపర్ టీ. అసలు సీటింగ్ ఏరియా కూడా మంచిగా ఉంది. చాలా డిఫరెంట్ క్యూజీన్స్ అనమాట ఈ ఫుడ్ ట్రక్స్ కూడా, అన్నీ ఒకే క్యూజీన్ కాదు. సార్ట్ ఆఫ్ పిజ్జా రోల్స్ అంట ఇది, అదైతే మెక్సికన్ అనుకుంటా. ఇంకా ఆ పక్క కూడా చాలా ఉన్నాయి, చూద్దాం ఒకసారి. ఇక్కడేమో హాట్ డాగ్స్. క్యూట్గా ఉంది ప్లేస్ కూడా. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా బాగుంటుందేమో, మంచిగా లైట్స్ అంతా వేసి అలాగా. సో ఇవన్నీ ఫుడ్ ట్రక్సే, ఈ మొత్తం లాట్ అంతా ఫుడ్ ట్రక్స్ కోసమే పెట్టారు. సో ఇంకా అది వచ్చి థాయ్ ఫుడ్ అంట, అండ్ ఇది బబుల్ టీ ఉంది ఇక్కడ. సో చాలా డిఫరెంట్ ఫుడ్ ట్రక్స్ ఉన్నాయి. మంచిగా టీ తాగుతూ ఒక వీకెండ్ని స్టార్ట్ చేసామన్నమాట. అండ్ కెమెరామ్యాన్కి టీ ఇవ్వలేదు. ఇదిగో కెమెరామ్యాన్కి టీ ఇద్దాం. టీ ఇంతే ఉండాలి, దీనికి మించి ఉండకూడదు. చూసుకోండి, నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఎదురైంది. ఒక ఫ్రెండ్ ప్లేస్కి వెళ్తే ఇంత కప్పులో టీ ఇచ్చారు, దానికన్నా పెద్ద కప్పు. సో ఇంత ఉండాలి టీ, దీనికి మించి ఉంటే కష్టం. ఎవరైతే ఇచ్చారో వాళ్ళకు కూడా చెప్తున్నా, దిస్ ఇస్ హౌ. టేస్ట్ కూడా రికార్డ్ చేయలేదు నువ్వు. అద్భుతం, వెరీ నైస్. యాక్చువల్గా నేను ఇంకో టీ తీసుకుంటానేమో, నచ్చింది బాగా. చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ అయితే సమోసా నాచోస్ అంట, దీంతో స్టార్ట్ చేద్దాం. అసలు దీని టేస్ట్ అయితే చాలా బాగుంది. చిన్నవిగా మంచి ఒక స్నాక్ ఆప్షన్ అనమాట. అండ్ చాలా ఇన్నోవేటివ్గా అనిపించింది. సమోసాస్ అంత చిన్నవి ఎప్పుడు చూడలేదు. వెరీ నైస్. చిన్నవిగా ఉన్నాయి, బాగా ఉన్నాయి. ఇది బాంబే గ్రిల్డ్ చీజ్ శాండ్విచ్, అండ్ లోపల మంచిగా స్పినచ్, చీజ్ అండ్ పొటాటో చాలా బాగా పెట్టారు. మింట్ చట్నీ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉన్నింది. అండ్ అవుట్ సైడ్ బ్రెడ్ కూడా మంచి క్రిస్పీగా ఉన్నింది అనమాట, చాలా బాగుంది. నాకు కొంచెం పొటాటో ఎక్కువ అయింది అనిపిస్తుంది, బట్ ఇట్స్ వెరీ నైస్. టేస్ట్ అయితే చాలా బాగుంది. స్టఫింగ్ ఇంత అవసరం లేదేమో అనిపించింది అంతే. చిప్స్ కూడా ఇచ్చారు. అద్భుతంగా ఉంది. సమోసా నాచోస్ వేరే లెవెల్. అమేజింగ్. చూడ్డానికి కూడా ఎంత క్యూట్ ఉంది చూడండి. క్యూట్నెస్ ఓవర్లోడెడ్ సమోసాస్. And the sandwich is also very nice. Vada pav taste with grilled cheese sandwich లెక్క. మధ్యలో రీల్కి షూట్ చేస్తున్నాం, సో అందుకే. ఓకే,
నెక్స్ట్ అయితే పన్నీర్ టిక్కా ట్రై చేసామన్నమాట. చాలా ప్లేసెస్లో పన్నీర్ అనేది చాలా హార్డ్ అయిపోతుంది, కానీ ఇక్కడైతే సూపర్ సాఫ్ట్ ఉన్నింది అండ్ మంచిగా ప్రజెంట్ చేశారు కూడా. అండ్ ఆ సైడ్లో ర్యాంచ్ సాస్ లాగా ఏదో ఇచ్చారండి, అదైతే చాలా బాగుంది, అద్భుతంగా ఉన్నింది ఆ టేస్ట్. అండ్ నాకు ఈ స్పినచ్ కార్న్ దోశ కూడా చాలా బాగా నచ్చింది. చాలా క్రిస్పీ ఉంది దోశ. అండ్ నేను వాళ్ళని అడగాలన్నమాట, పింక్ కలర్లో ఉంది దోశ, ఎందుకో అర్థం కావట్లేదు నాకు. వై ఇస్ ఇట్ ఇన్ పింక్ కలర్? లోపల కూడా మంచి స్టఫింగ్ వేశారు, చీజ్, స్పినచ్, కార్న్, అద్భుతంగా ఉంది. యూ హ్యావ్ టు ఈ చట్నీతో, ఈ చట్నీ చాలా బాగుంది. అల్లం చట్నీ అనుకో, అల్లం కాదు ఇది, అల్లంది ఇక్కడ ఉంది కదా. నాకు వీళ్ళ దగ్గర చట్నీస్ బాగా నచ్చింది సాంబార్ కంటే కూడా. నెక్స్ట్ ఇదైతే జాక్ ఫ్రూట్ దోశ. జాక్ ఫ్రూట్ బిర్యానీ తిన్నా, అప్పుడే నేను అనుకున్న జాక్ ఫ్రూట్తో బిర్యానీ చేస్తారా అని, ఇప్పుడు జాక్ ఫ్రూట్తో దోశ. చాలా డిఫరెంట్ టేస్ట్ అనిపించింది నాకు తిన్నా ముందు. జాక్ ఫ్రూట్ బాగా నచ్చితే నచ్చొచ్చేమో, కానీ చాలా డిఫరెంట్ ఉంది టేస్ట్. దోశతో ఎప్పుడు మిక్స్ చేయలేదు కదా జాక్ ఫ్రూట్ని. కొంచెం సాల్ట్ కూడా తగ్గింది, కొంచెం సాల్ట్ తగ్గింది ఇంట్లో. అండ్ ఫిల్లింగ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు, లైక్ క్వాంటిటీ తక్కువ ఏం కాకుండా చాలా బాగుంది. బట్ మై ఫేవరెట్ వాస్ సమోసా నాచోస్ అండ్ ద బాంబే గ్రిల్ చీజ్. నాకు పన్నీర్ నచ్చింది. అండ్ దెన్ ద స్పినచ్ చీజ్ దోశ. ఈ చట్నీలో ఏముందిరా బాబు, ఇంత బాగుంది. మొదలెడదామా? అటాక్ మోడ్లో ఉన్నాం మనం. అండ్ నేను చాలాసార్లు అనుకున్నా ఇక్కడికి రావాలి అని, లాస్ట్కి ఇప్పుడు కుదిరింది. ఒకసారి వచ్చి క్లోజ్ అయ్యి ఒకసారి వచ్చాం క్లోజ్ వీకెండ్స్. ఐ థింక్ ఐఎమ్ డన్ రా. ఫుల్ అని చెప్పి తింటూనే ఉన్నాను, ఎందుకని చూస్తున్నావా? వెజిటేరియన్స్కి పన్నీర్ ఇంపార్టెంట్. అండ్ ఇది వెజిటేరియన్ ట్రక్, నాన్ వెజ్ లేదు వాళ్ళ దగ్గర. అది చెప్తా కదా, నాన్ వెజ్ తినాలి అనుకున్న వాళ్ళకి కొంచెం ఈ జాక్ ఫ్రూట్ వచ్చి ఆ టెక్స్చర్లో ఉందన్నమాట. నేను ఈ కప్స్ కూడా చిన్న చిన్నవి ఇచ్చారు, సరిపోతుందా లేదా అనుకున్నా, బాగానే ఉంది క్వాంటిటీ. అండ్ వీళ్ళ దోశ బ్యాటర్ ఎందుకు పింక్ కలర్లో ఉందని చెప్పి అడిగాను అనమాట. వాళ్ళ ఫుడ్ ట్రక్ మీద రాసిందనమాట, మా పింక్ బ్యాటర్ స్టోరీ తెలుసుకోవాలంటే ఒక లింక్ వెళ్ళి చదవండి అని చెప్పేసి. సో చూస్తూ ఉన్నాను, దానిలో ఏముందంటే వాళ్ళు చాలా రీసెర్చ్ చేస్తున్నారు వాళ్ళ బ్యాటర్ గురించి. అండ్ గ్రాండ్ మాస్ రెసిపీస్ అవన్నీ చూసి దాంట్లో నుంచి తీసుకున్న ఆథెంటిక్ రెసిపీ అంట ఇది. సో ఐ థింక్ కొంచెం మల్టీగ్రెయిన్స్, బీట్రూట్ ఇవన్నీ వేసినట్టున్నారు. నేను అడిగినప్పుడు మాత్రం బీట్రూట్ ఉందని చెప్పారు. సో ఎగ్జాక్ట్ రెసిపీ చెప్పలేరు కదా, అది సీక్రెట్ అవుతుంది. సో ఐ థింక్ ఇట్స్ లిటిల్ హెల్దియర్ వర్షన్ ఆఫ్ దోసాస్ ఆల్సో అని అనుకుంటున్నాను నేను మరి. సో ఇలా అప్పుడప్పుడు ఫుడ్ ట్రక్స్ ఏదైనా రివ్యూ చేసి మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఆస్టిన్లో ఉండి ఏదైనా ఫుడ్ ట్రక్ ఖచ్చితంగా విజిట్ చేయాలి అనుకుంటే అది కామెంట్స్లో చెప్పండి, సో దట్ నేను కూడా వెళ్ళి ట్రై చేస్తాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ నెక్స్ట్ టైం, టేక్ కేర్ యూ ఆల్, బాయ్.